సోది నా కొడక కాల్ది. నా కాలు కాదురా, నీ కాలురా. మామ ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ చెప్పనా మామ? వాంబో స్టోరీ అంట వచ్చొస్తుంది మోతర అసలుకి. లవ్ స్టోరీ మామ. ఇప్పుడు ఈ సోది నాన్న నాకు వచ్చేస్తుంది, నేను పోతాను. నేను బుక్ అయ్యాను. నాకు మూడలేము అసలు. ఇద్దరు అమ్మాయిలు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. నువ్వేమో చికెన్ చెప్పండి కుక్కల వాళ్ళ కోసం చుళ్ళు ఖర్చుకుంటూ చూస్తున్నావు. నీ కళ్ళలోంచి ఇంత కామం, రోడ్లోంచి ఇంచులు వరదలుగా పారుతుంది. నువ్వేమి తూర్చుకోకుండా వాళ్ళ వైపు ఇలానే చూస్తున్నావు. ఒకేసారి వాళ్ళు నీ వైపు చూస్తారు. నువ్వు ఎటు చూడాలో తెలియక నువ్వు ఒకేసారి వాళ్ళ వైపు చూస్తారు. నీ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో ఓయో అని రాసింది. అరే మామ, ఊరు మాత్రం వస్తుందిరా. ఇవాళ రాత్రి అంతా నువ్వు ఎట్లా చేసి ఊరు మాత్రం బాగా విడిపోయింది. కానీ నేను మాత్రం అంటావా నువ్వు? సరే కనుపా. అయిపోయిందా రా మీ సోది? ఈ బొంగులో డైరెక్షన్, బొంగులో స్టోరీ. వీడు పిడతల మట్టే మొహం, వీడితో డైరెక్షన్. చల్ నాది పీతలు కొట్టే మోకమా, నేను లేగ్గా అన్నా, నేను గంటగా అన్నా, నన్ను అంటాడు వాడు. లవ్ స్టోరీ రాస్తున్నాం, తీస్తున్నాం, దింపుతున్నాం. మహేష్ నువ్వు స్టోరీ రాయిరా. నీ అయ్యా నేను హీరోరా. మామ స్టోరీ రాయి మామ, నాకు రాదు మామా. ప్లీజ్ మామ. ఎస్. రే సాయిగాడేరా నైట్ నుంచి కనబడతలేడు. సాయి ఆడ షార్ట్ ఫిలిం స్టోరీ రాస్తుంది, చాలా బిజీ. అబ్బో సర్లే, మేము ఇంటికి వెళ్తున్నా, 10 days లో వస్తాం. చిచ్చి కబ్బున సంకమే చాలా ఏం చిల్లరగా దొరికినవరా. అయితే నువ్వు ముక్కు మూసుకో. నా ముక్కు కాదురా, నీ ముక్కురా. ఓ స్టోరీ కంప్లీటెడ్. స్టోరీ మెయిన్ లైన్ ఏంటంటే, ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో ఫోన్లు పోతా ఉంటాయి. హీరో వచ్చి ఆ ఫోన్ అని కొట్టేసే దొంగని పట్టుకుంటాడు. ఎట్లా పట్టుకుంటున్నదే స్టోరీ. ఎప్పుడు ఈ ఫోన్లు దొంగలు ఏంట్రా కొత్తగా? క్యూట్ రొమాంటిక్ ఒక లవ్ స్టోరీ తీయమామా. ఏంటమ్మా నీకు లవ్ స్టోరీ కావాలా? కళ్ళలో ఇంత కామం పెట్టుకొని లవ్ స్టోరీ ఎలా దిద్దాం అనుకుంటున్నావురా? అరే బురదలో చేపలు పట్టుకునే మొఖాలు రమ్మన్నాయి. మన పక్కన అసలు ఏ అమ్మాయి వచ్చి యాక్ట్ చేస్తుందిరా? కరెక్ట్ మామ. అందుకే ఏ అమ్మాయి ఎదురు లేకుండా ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాసిన. చెప్పమావా? మామ స్టోరీ సూపర్ ఉందిరా. పారా, లెట్స్ బిగిన్ ద షూట్. మామ నేను ఫ్లోలో అన్నాని నాకు డైరెక్షన్ చేయడం రాదురా. ఎలాగో స్టోరీ నువ్వే రాసినావు కదరా, నువ్వే డైరెక్ట్ చేయి. ఇప్పుడు
నడుచుకుంటూ వచ్చి మై నేమ్ ఇస్ బుడంగ్యాల్ బాలరాజ్ అని చెప్పి వెళ్ళిపో. ఏంటే బుడంకాయ బాలరాజ్. నాకు పేరు నచ్చలేదు. పోనీ లంగిరికొండ లంకయ్య. ఏంటి బాబు లంగిరికొండ లంగిరికొండ లంకయ్య. ఎలా వస్తాయరా మీకు ఇలాంటి ఐడియాలు? ఏమైంది మామ? సోది నా కొడుక హీరో అని చెప్పి కమిడియన్ చేసావు కదరా. అలా కాదు మామ. వితౌట్ బ్లడ్ దెర్ ఇస్ నో బాడీ, వితౌట్ ఫ్రెండ్స్ దెర్ ఇస్ నో లైఫ్, వితౌట్ యాక్టర్స్ దెర్ ఇస్ నో మూవీస్ మామ. సోది నా కొడుక సోదా అవరా. రే నువ్వు కెమెరా స్టార్ట్ చేయరా. అరే మామ ఎలాగో షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, నెక్స్ట్ చేద్దాం. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మామ, స్టడీ హాల్ బై ప్రిపేర్ అవ్వడం. స్టడీ ఆల్సా? రూమ్స్ లేవా? రూమ్స్ మామ రూమ్స్. ఎవర్రా ఫోన్ కాల్? ఆదిత్య గాడురా. ఓ వాడు రేపు వస్తాడంట హాస్టల్కి. అయితే మన షార్ట్ ఫిల్మ్లో వాడు ఒక్కడే మిస్ అయ్యిండుగా, వాడిని పెట్టి లాస్ట్లో ఒక సీన్ తీద్దాం అనుకుంటున్నా. వాడా? వాడు ఉండకూడదు, వాడి మీద కోపంతో కదా షార్ట్ ఫిల్మ్ తీసింది. వాడెలా ఉంటారా? వాడు ఉండకూడదు, వాడు ఉంటే మేము డబ్బింగ్ కూడా చెప్పాం. రే, ఈ ఈగోలు ఈ గొడవలు ఈ 2 రోజులు మాత్రమే ఉంటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత మన షార్ట్ ఫిల్మ్ చూసుకుంటే మన అందరం ఉన్నామని మనం రియలైజ్ కావాలి. మనకంటే ఒక మెమరీ రా ఇది. నువ్వేం చెప్పినా ఈ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఒప్పుకోమరా మేము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు మాత్రం ఉంటాడు పక్కా. వాడుంటే మీ ఇద్దరం ఉన్నాంరా. నీకు మాకు మాటలు లేవు. నా షార్ట్ ఫిలిం బాగా తీసారుగా అన్న. సాయి బ్రోగా నేను ఉండుగా. షార్ట్ ఫిలిం సూపర్ ఉంది బాయ్. లాస్ట్లో ఆదిత్య ఎంట్రీ వేరే లెవెల్. ఏంది బాయ్ వాళ్ళంతా సీరియస్ పోతురు? అసలు ఏంది, ఏమైంది మ్యాటరు? బ్రో బ్రో హాయ్ బ్రో, నా పేరు మధు. నేను నిన్న చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీకు మీ ఫ్రెండ్స్కి మధ్యలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు. ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకొని వారు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. కానీ అందరి గురించి ఆలోచించి నువ్వేంటన్నా ఇలా అయిపోయావు? నాలుగు సంవత్సరాల కిందట నేను చేసిన ఒక తప్పు. ఆ తప్పు వల్ల ఇప్పుడు నేను ఇలా ఉన్నా. అసలు ఏంటన్నా ఆ తప్పు? ఆ తప్పు తెలియాలంటే ఫస్ట్ నేను తీసిన షార్ట్ ఫిలిం ఫస్ట్ సీన్ గుర్తు తెచ్చుకో.
అరే మామ, ఇంకా 1 మంత్లో మన ఇంటర్ లైఫ్ అయిపోతుందిరా. నువ్వేమో నీ ఇంటికి, వీడేమో వానింటికి, నేనేమో నా ఇంటికి. మన ఇల్లు చాలా దూరం రా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదురా. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అవును మామ, నాకు చాలా బాధగా ఉందిరా. సరే కానీ మీ పిల్లలకు ప్రపోజ్ చేయవారా? చేవా మామ. నాకు కూడా చెప్పాలనే ఉందిరా, కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. నోట్లో నుంచి మాటలు రావట్లేవు. అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. అరే మామ, నాకు కొంచెం పొద్దుగాల పని ఉంది కాలేజీలో. నేను కొంచెం తొందర పోతా, మీరు కొంచెం లేటుగా రారు, సరేనా? ఓకేనా మామ? కళ్యాణ్ గాడు మాకంటే ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి నా పేరు నా పిల్ల పేరు బోర్డు మీద రాసిండు. అది చూసి నేను వాడు చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాం. వాడి ఇంటెన్షన్ ఏందో అర్థం చేసుకోకుండా నా గ్యాంగ్లో ఎవడు వాడితో మాట్లాడకుండా చేసిన. పాపం నా వల్ల వాడు అక్కడ ఒంటరోడైండు. అందుకే నేను ఇక్కడ ఒంటరోడైనా. వానిదో ఒక రోజు వాడిని గట్టిగా పట్టుకొని నేను చేసింది తప్పు అని ఏడవాలనుంది. అదేంటన్నా 4 years నుంచి ఒక్కసారి కూడా కలవలేదా మీరు? చదువు అయిపోయాక విడిపోతే ఎప్పుడో ఒకసారి కలుస్తాం, కానీ గొడవతో విడిపోయాం. కలిసే ఛాన్స్ ఉందో లేదో. సరే మరి, నేను మళ్ళీ కలుస్తా. వాడు చెప్పింది నిజమేరా. నార్మల్గా స్టడీ కంప్లీట్ అయ్యాక విడిపోతే పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో కలుస్తాం. అదే స్టడీ ముందు గొడవల వల్ల విడిపోతే అసలు కలుస్తాం ఒకరం కూడా తెలియదు. వాని మీద ఉన్న చిన్న కోపం వల్ల వాని ముఖం కూడా చూడబుద్ధి కావట్లేదురా. వాని నుండి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా వాని ఫ్యూచర్లో ఎలా కలుద్దాం అనుకుంటున్నాం. అసలు వాడు చేసిన తప్పేంట్రా అసలు? మన కోసం స్టోరీ రాయడమా, లేదా మన కోసం షార్ట్ ఫిలిం తీయడం? ఆస్తి కూడా ఎంతైనా మన ఫ్రెండే కదరా, యాక్ట్ చేస్తే తప్పేముందిరా? మన స్వార్థం వల్లనే రా ఇదంతా జరిగింది. అసలు తప్పంతా మనదేరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. మన తప్పు మనం తెలుసుకున్నాం, అది క్షమాపడదాం పారా. సరే పదరా. నీకున్న ఈగో వల్ల కళ్యాణ్ లాంటి మంచి స్నేహితుని కోల్పోయావురా. నీ తప్పు నువ్వు తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళే లోపే వాడు నీకు దూరం అయిపోయారా. మా ఈగోల వల్ల మేమే మా ఫ్రెండ్ గారిని దూరం చేసుకున్నాం. మా తప్పేంటో మేము తెలుసుకున్నాం, కానీ వాడు ఇప్పుడు మా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు మేము వాడితో మాట్లాడకపోతే ఫ్రెండ్షిప్ అనే పదానికి ఉన్న వాల్యూ పోతుందిరా. సారీరా. సారీరా. ఏరా కలిసిపోయారా? నా వల్లనే గొడవ పడ్డారు, నా వల్లనే షార్ట్ ఫిలిం తీసిండు, నీ లేకుండానే కలుస్తున్నారా? జరుగురి జర్రా బాబు. ఇప్పటికైనా కలిసినాం, కొంచెం నవ్వండి రా బాబు.